శ్రీరామ జయం, ఇందిర ఏకాదశి, కన్యా సంక్రమణం, విశ్వకర్మ జయంతి ఇలాంటి అనేక విశేషాంశాల సమాహారం ఈనాడు ముడిపడి ఉండగా, ఇందులో విశ్వకర్మ జయంతి యావత్తు ప్రపంచానికి కర్మసాక్షి సూర్యుడు. ఆ సూర్య సంబంధితమైన శక్తిని కూడా నియంత్రించి తగ్గించి సుదర్శన చక్రాన్ని సిద్ధం చేసి శ్రీమన్నారాయణమూర్తికి ఆభరణంగా ఆయుధంగా అందించిన ప్రపంచానికే శిల్పశాస్త్రవేత్త, సృష్టికర్త, సమస్త ప్రపంచాన్ని సృష్టించిన మహాశక్తి విశ్వకర్మ. కర్మ సంబంధంగా కార్మికుల దినోత్సవంగా తేదీల వారీగా మే 1 అనే తేదీని మనం పాటిస్తున్నాం. కానీ సనాతన భారతీయం ప్రతి వృత్తిని గౌరవిస్తూ ప్రతి పనిముట్టులో కూడా దైవాన్ని చూడాలి అనేటటువంటి సందేశాన్ని అందిస్తూ కార్మిక సంబంధంగా ఉండేటటువంటి రోజు విశ్వకర్మ జయంతి ఈ రోజు అంటూ తెలియజేసింది. భాద్రపద మాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి. ఇది ఇంత ప్రత్యేకతతో కూడుకున్న అంశం. శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించిన వామన అవతార వృత్తాంతాలను, అలాగే కుబేరుని ఆస్థానంలో ఉండే యక్షుల కథలను, శివారాధనకు సంబంధించిన నియమాలను, ఏకాదశి నాడు చేసే దానం వల్ల మనకు కలిగే ప్రయోజనాన్ని పద్మపురాణం ప్రబోధించిన నేపథ్యంలో ఈ ఏకాదశికి ఇందిర ఏకాదశి అనే పేరు స్థిరపడింది. సూర్య సంచారాన్ని అనుసరించి సూర్యుడు ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉంటాడు. సింహరాశిలో సూర్య సంచారం అవుతున్నటువంటి నేపథ్యంలో ఉన్న కాలాన్ని సౌరమానంగా స్వీకరించిన అనంతరం ఆ సూర్యుడు ఈ సౌరమాన కాలాన్ని విడిచి కన్యా రాశిలో ప్రవేశించేటటువంటి సందర్భాన్ని ఆధారం చేసుకొని, అంటే ఉత్తర 2వ పాదం ఆరంభం కావడంతో కన్యా మాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా దానం చేయాలి. అలాగే పితృమానానికి సంబంధించి సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించిన అనంతరం చేసేటటువంటి పితృకర్మలు అద్భుతమైన ప్రయోజనాన్ని కలిగిస్తాయి అని శాస్త్ర ప్రమాణం. కన్యాగతే సవితరీ అనే వాక్యమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ రోజుతో సూర్య సంచారం అలా కన్యా రాశిలో ప్రారంభమవుతున్నది కనుక ఏవైనా కారణాల చేత పాడ్యమి నుంచి ఏకాదశి వరకు పితృపక్షాలలో ఆయా తిథులలో శ్రాద్ధ కర్మలు ఆచరించినటువంటి వారు ఈ రోజు మొదలుగా ఈ 4 రోజులలో వారికి వీలైన రోజు గతించిన పితరులను తలుచుకొని తర్పణం వదిలినా, శ్రాద్ధకర్మ ఆచరించినా, దానం చేసినా, ఉపవాస వ్రతం పాటించినా, మౌన వ్రతం అనుసరించినా గతించిన ఆ పితరులకు ఉత్తమ లోకాలు లభిస్తాయి. కన్యా సంక్రమణం వల్ల మనం ఈ కాలాన్ని ఇలా వినియోగం చేసుకోవాలి అంటూ ప్రాచీనులు ప్రత్యేకంగా ఒక మహాలయ పక్ష నియమంగా సూచించారు. ఇది కన్యా సంక్రమణ మహాలయ పర్వదినం. ఈ రోజున గుమ్మడికాయ, తెల్లని వస్త్రాలు, కూరగాయలు, పెసరపప్పు, బెల్లం, బియ్యం, అరటి ఆకులు, నెయ్యి వీటిని దానంగా ఇచ్చిన ఎడల విశేషమైన పుణ్యఫలం మనకు లభిస్తుంది. ఇవేవి దొరకని ఎడల కందగడ్డ ఈ ఒక్క పదార్థాన్ని దినుసును సేకరించి ఈ కన్యా సంక్రమణ మహాలయ విశేష పర్వదినాన్ని పురస్కరించుకొని కందగడ్డ ఈ ఒక్క పదార్థాన్ని దానంగా ఇస్తే కూడా సంపూర్ణమైన పితృసేవలను ఆచరించిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. తెలుసుకున్నాం కనుక అనేక విశేష సమాహారమైన ఈ రోజున 3 విశేషమైన పర్వదినాల సంబంధంగా తెలుసుకున్న విషయాలలో శక్తి సహకరించినంత మేరకు పాటించే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.